చూడండి నేనేమో ఇక్కడ వంటింట్లో ఇలా చేస్తాను, మా అమ్మ ఏమో చూడండి హ్యాపీగా టీవీ చూసుకుంటుంది నవ్వుకుంటూ. ఎలా తయారైపోయిందో చూడండి, మా అమ్మ ఎంజాయ్ చేస్తుంది హ్యాపీగా. మా అమ్మ లైఫ్ సినిమా పెట్టుకొని సినిమా చూస్తుంది, నేనేమో ఇక్కడ చట్నీ చేస్తున్నాను. చట్నీ ఏం చేస్తాం, కాలం మారిపోయింది ఫ్రెండ్స్. చిన్నప్పుడు మాకు చేశారనే ఒక సాకు చెప్తుంది మా అమ్మ నాకు. మీకు ఎంత చేశానరా, మీకు క్యారేజీలు పెట్టాను. దోశ పిండి రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా దోశ పోయడమే స్టార్ట్ చేయాలి. చట్నీ చేసేసుకున్నాను, చట్నీ బాగా వచ్చింది గైస్. దీనిలో కొంచెం కాంట్రిబ్యూషన్ మా అమ్మ కూడా ఇచ్చింది, ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఏం లేదు మా అమ్మ దగ్గర నుంచి. రిలాక్స్ అంటది ఏదన్నా అంటే రిలాక్స్. ఓకే లెట్స్ స్టార్ట్ దోశ పోయడింగ్. ఇలా ఫస్ట్ ఇలా వేడైన తర్వాత ప్రశాంతంగా రిలాక్స్గా ఇలా దోశను తీసి కొంచెం బాగా పిండి వాటికి బాగా అండి. ఫస్ట్ మా అమ్మ దూరం నుంచి చెప్తా ఉంటుంది నూనె వేసుకొని. సరే ఓకే నూనె వేసుకుందాం, నూనె పోసుకుందాం. వచ్చింది మా అమ్మ దోశ తినాకి. దోశ పోయాలి. యా ఇస్తా ఆనందిన. చూడండి దోశ కూడా కావాలి అని దౌర్జన్యంగా చదువుతుంది మా అమ్మ. ప్రేమతో అడుగుతున్నాను. కొడుకు దోశలు పోస్తుంటే అంత హ్యాపీగా ఉంటది అమ్మకి తింటూ ఉంటే. అబ్బో ఎన్ని దోశలు పోసినా తింటూ ఉంటుంది హాయిగా. పోసినానంటే అంతే. ఇంకా చూడు ఎట్ట పోసావు అట్ట పోసావు అని తిడుతూ ఉంటుంది. వేసేసుకోవచ్చు. సెకండ్ దోశ రౌండ్ చూడండి. తీసుకోకటి. మా పొడి ఆ పప్పుల పొడి ఉందా, అది ఎక్కడ ఉంది? ఇది అదేనా? కాదు కదా. ఇదిగో ఇదేనా? ఆ పొడి ఎక్కడ ఉంది? ఇదే కదా. మీరు
అవును, అన్నీ వేస్తే అంతే వచ్చింది నేను చట్నీ. ఇట్స్ సో లెస్. ఇన్ని వేసాం కానీ కొంచెమే వచ్చింది, ఏం చేయలేం. పొడి దోశ వెరైటీ దోశలు వేస్తాం. చట్నీ లేవు కానీ కారం చట్నీ ఉన్నట్టు కారం దోశ రకరకాలు. నెక్స్ట్ నెయ్యి పొడి దోశ. వెరీ గుడ్. మార్నింగ్ 10 o'clock ఫ్యామిలీ ఆర్గనైజేషన్ అందరూ అతను వచ్చేసారట. వచ్చే డివోర్స్ కావాలండి. మీరు ఎందుకు ప్రిపేర్ అవుతుంటారు? ఒకరు చూసుకుంటే దాని మీద వస్తుంది. ఆ తర్వాత ప్యాకెట్ మొత్తం తీసుకుంటున్నారు. మీరే చెప్పండి. ఇది సారీ చెప్పండి. సారీ వాష్ పడుతున్నారు. ఆయన వాష్ పడుతున్నారు. స్టూడెంట్స్ బాగా డబ్బులు వేసేసారు కదా. ఆ డబ్బులు కాకుండా కష్టపడుకోవాలి. ఇద్దరు వచ్చి వాష్ పడుతున్నారు. ఒక బ్రేక్ వాష్ చూసుకుంటారు. మీకు పిల్లలు నీకేమో పిల్లలకి చాలా ఇష్టం. 7 years నుంచి మీరు పిల్లల కోసం చాలా కష్టం. అందుకే డివోర్స్ తీసుకుంటారు. ఇట్స్ కిలింగ్. ఇది ఏమో చేయాలి. దిస్ ఈజ్ నెయ్యి పొడి దోశ. సక్సెస్ఫుల్లీ నెయ్యి పొడి దోశ కంప్లీటెడ్. వాచింగ్ నారి నారి నడుము మురారి. देखो 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 मेरा दोस्त సి సమ్టైమ్స్ అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చేయాలి గాయస్. ఎప్పుడు ఆ కేఫ్ షాపుల్లో కూర్చొని ఫ్రెండ్స్తో ఇదే కాదు, అమ్మలకి ఇంట్లో చేయాలి, సేవలు చేయాలి. వాళ్ళు చిన్నప్పుడు మీకు చేశారు కదా, ఏ కేఫ్కి పోకుండా మీరే చేయండి, తప్పేముంది. మా నీకు ఇంకోటి నెయ్యి దోశ. అది లేపేస్తావా? కొడుకు ప్రేమతో వేస్తే అబ్బా ఇదేం తినడమే. చెత్తగా చేయను నమ్మకంతోనే కదా ఈ డైలాగులన్నీ. ప్రేమతో చేసి పెట్టండి, ఇంకా అనకూడదు. ఏ నెయ్యి బెటర్, ఈ నెయ్యా అనయ్యా? అదే సార్. పోయడమే. కొంచెం కాలనిద్దాం. లాజిక్ ఏంటంటే మా అమ్మ ప్రతిరోజు చేస్తుంది, కానీ అప్పుడప్పుడు రెస్ట్ ఇవ్వాలి పాపం వాళ్ళకి కూడా. వాళ్ళు కూడా కష్టపడి చేస్తారు కదా, కష్టపడి తింటారు కదా, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మనం అప్పుడప్పుడు హెల్ప్ చేయాలి, చేయకపోతే ఎలా చెప్పండి, ఖచ్చితంగా చేయాలి. సో నేను అప్పుడప్పుడు నైట్ అంటే నాకు అన్నం వండడం ఇలాంటివి రావు, కూరలు చేయడం, బట్ ఈ టిఫిన్లు అలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు మా అమ్మకి నేను హెల్ప్ చేస్తూ ఉంటే సరిపోతుంది. కొన్ని విషయాలే, లేదా ఈవినింగ్ టైం ఫ్రీలో ఉన్నప్పుడైనా కొంచెం హెల్ప్ చేస్తే బెటరే. హెల్ప్ చేయొచ్చు, తప్పేం లేదు ఎవరిని. ఇది జస్ట్ హెల్పింగ్. మనం ఎందుకు చేయాలి, వాళ్ళు ఎందుకు చేస్తారు, వాళ్ళే చేస్తారులే, ఇలాంటివి కాదు. డోంట్ థింక్ లైక్ దట్. కొంచెం ముందుగా ఆలోచించండి, హెల్ప్ చేయండి. అండ్ ఫాలో టు మై ఛానల్ గైస్.